బాపట్ల జిల్లాలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా సూర్యలంక తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నిజాంపట్నం హార్బర్లో 8వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. బీచ్ వద్ద పర్యాటకులు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సూర్యలంక బీచ్ వద్ద గేట్లను బంద్ చేశారు. తుఫాను కారణంగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే ఆ బీచ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, సూర్యలంక బీచ్ దగ్గర అక్కడ పూర్తి అప్డేట్స్ చెప్పండి. అంటే నేనైతే సూర్యలంక బీచ్ దగ్గర ఉన్నాను. బాపట్లకు సంబంధించినటువంటి ఈ సముద్ర తీర ప్రాంతమైన సూర్యలంక బీచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే ఇక్కడికైతే అలల ఉధృతి అయితే పెరిగింది. అదేవిధంగా కూడా తీర ప్రాంతం అలాగే ఇక్కడ పూర్తిగా కూడా మొత్తం మేఘావృతమై ఉంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వర్షం పడేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మన కెమెరామెన్ చూపిస్తున్నాడు, చూడొచ్చు అలలు ఏ విధంగా ఉన్నాయి ఏమిటి అనేది. పెద్ద ఎత్తున కూడా అలలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అంటే మరొక 2 గంటల్లో తుఫాన్ ఎఫెక్ట్ అనేది మరింత తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఇక్కడైతే వాతావరణం అయితే ఒక్కసారిగా కూడా మారిపోయింది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడైతే గాలులు వీచాయి. అదేవిధంగా కూడా వర్షం కూడా పడింది. ఇది వర్షం అయితే ఆగి వస్తున్నటువంటి నేపథ్యం. అలాగే అలలు కూడా ఒక్కసారి పెద్దగా వస్తున్నాయి. మరోసారి అయితే మాత్రం కొంత అలలు తాకిడైతే తక్కువగా కనపడుతుంది. ఇప్పుడు చూడొచ్చు అలలు ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనేది మనం చూడొచ్చు. ప్రధానంగా బాపట్లకు సంబంధించి బాపట్ల అయితే మాత్రం సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడైతే ఇప్పటికే 472 ఏవైతే ఈ క్యాంప్స్ అయితే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే దగ్గర 4000 మంది దాకా ఇక్కడైతే మాత్రం ఉంటున్న పరిస్థితి, ఈ క్యాంప్స్లో ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టరేట్లో అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడైతే సమీక్షలు నిర్వహించారు. ఇక్కడ ఎటువంటి ఆస్తి నష్టము అదేవిధంగా కూడా ప్రాణ నష్టము జరగకూడదు, ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పి కలెక్టర్ అయితే మాత్రం వినోద్ కుమార్ అయితే మాత్రం ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో నిన్నటి నుంచి ఇక్కడైతే పూర్తిగా కూడా ఈ ఏదైతే సూర్యలంక బీచ్ ఉందో ఆ సూర్యలంక బీచ్ని అయితే మాత్రం పూర్తిగా కూడా బంద్ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది ఏమిటి, ఏ విధంగా అలలు వస్తున్నాయి అనేది చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి అలలు వస్తున్నటువంటి అలల తాకిడి ఏ విధంగా ఉందో మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. పెద్ద ఎత్తున అలలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఉన్నటువంటి కూడా అవి డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో అంటే ఒక 2 అవర్స్లో అయితే మాత్రం ఈ తీవ్రత అనేది మరింతగా కూడా ఉంటుంది. ఈ తీవ్రత నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్త పోలీసు యంత్రాంగం కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పూర్తిగా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వలేదు. ప్రధానంగా ఇక్కడ బీచ్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక ఎవరు నిర్మానుష్యంగా ఉంది. ఎప్పుడు కూడా అలల తాకిడితో అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి కార్తీక మాసం కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి అయితే మాత్రం పుణ్యస్నానాలు ఆచరించుకు వస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా ఈ పర్యాటక కేంద్రంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడేది. కాకపోతే ఎప్పుడైతే ఈ మొంతా తుఫాను వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇక్కడైతే మాత్రం ఎవరిని కూడా అలౌ చేయలేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ
ఎప్పటికప్పుడు ఈ రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా కూడా పోలీస్ సిబ్బంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ ఎటువంటి ఈ ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. సమీపంలోనే రెస్క్యూ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అయితే మాత్రం పోలీసులు కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సంసిద్ధంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఈ తీరాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడికి ఈ ఎవరైతే పర్యాటకులు ఉన్నారో పర్యాటకులు వస్తారు, వచ్చి ఇక్కడ సేద తీరేటువంటి పరిస్థితి. దీన్ని మినీ గోవాగా కూడా చెప్తూ ఉంటారు. మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఆ గోవాలో ఏ విధంగా అయితే రిలాక్స్ అయ్యేందుకు ఈ బెడ్స్ లాగా ఉంటాయో అదేవిధంగా కూడా ఇక్కడ కూడా ఈ వుడ్ బెడ్స్ అనేవి కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఇటువంటిది ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు మొత్తం కూడా ఎక్కడ ఎవరూ లేరు. బీచ్ మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉంది. మరికొద్ది గంటల్లోనే ఇక్కడ సముద్ర తీరంలోకి దగ్గరలోనే, అంటే కాకినాడకి సమీపంలో ఒకవేళ అది ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ అయితే తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ప్రభావం అయితే ఇక్కడ పూర్తిగా కూడా కొంతవరకు కనపడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఇక్కడైతే మాత్రం గాలులు వీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరింతగా కూడా అంటే ఒక గంట లేదా 2 గంటల్లో మాత్రం మరింత ఉధృతిగా కూడా ఇక్కడైతే మాత్రం సైక్లోన్ ఎఫెక్ట్ ఉండేటువంటి నేపథ్యం అయితే ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటికే ఒక పక్కన ఈ ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా డ్రైనేజీకి సంబంధించి మొత్తం డ్రైన్స్ అయితే విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో డ్రైన్స్ పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కానీ కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. డ్రైన్ కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే మాత్రం డ్రైన్కి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ డ్రైన్ కంట్రోల్ చేయడానికి అవసరమైతే కూడా అక్కడ గట్లు కూడా తెగొట్టాలి అనేటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఎక్కడికక్కడ అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు జరగకుండా యంత్రాంగం అయితే ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఒక గంట నుంచి మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉన్నట్టుండి క్లౌడ్స్ అనేవి విపరీతంగా వచ్చినటువంటి నేపథ్యం. ఇప్పటికే పూర్తిగా కూడా క్లౌడ్స్ ఏ విధంగా ఫ్లో అవుతున్నాయో మనకు కనపడుతూ ఉన్నది. అంటే తీవ్రత పెరుగుతూ ఉంది. వాతావరణానికి సంబంధించి ఆ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ క్లౌడ్స్ అన్నీ కూడా అలా ఫ్లో అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. మేఘాలు ఏ విధంగా కదిలి వెళుతున్నాయో చూస్తున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతూ ఉంది. ఇప్పటికే ఆఖరికి ఇక్కడ అయితే మాత్రం ఫాగ్ కూడా ఫ్లో అవుతుంది. ఈ ఫాగ్ ఫ్లో అవటం మూలాన కెమెరాకి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి. అంత ఫ్లో ఫాగ్ వస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కూడా ఇక్కడైతే మొత్తంగా కూడా కొద్దిసేపట్లో అయితే ఇక్కడ మరింతగా కూడా వాతావరణం అయితే మారిపోయిన సిచ్యువేషన్లో మరి కొద్దిసేపట్లో అయితే తీవ్రంగా కూడా వర్షం అదేవిధంగా కూడా ఈదురుగాలు పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడైతే మాత్రం పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతము. ఇక్కడ ఇప్పటికే వరి పంట మొత్తంగా కూడా పూర్తిగా కూడా వరి పంట ఏదైతే ఉందో ఈ వరి పంట అయితే పూర్తిగా కూడా దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరొక 2 అవర్స్లో ఈ సూర్యలంక తీరాన్ని మాత్రం ఈ సైక్లోన్ ఎఫెక్ట్ మాత్రం పూర్తిగా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్ రవి, థ్యాంక్ యూ.